సో బేసిక్గా ఏ ట్రీట్మెంట్ అయినా ఖర్చు తగ్గించుకోవాలి అంటే ఇన్సూరెన్స్ లో కవర్ అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటాము. సో వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ కి కూడా బీమా కవర్ చేస్తుందా? డెఫినెట్ గా అమ్మా, వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయి. ఓకే. సో డెఫినెట్ గా మనకి ఈ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇన్సూరెన్సెస్ యాక్సెప్ట్ చేసి మన దగ్గర ఇన్సూరెన్స్ కార్డు ఉన్నప్పుడు కంపల్సరీ ఇన్సూరెన్స్ లోనే దీన్ని ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అది కాకుండా మనకి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ లో కూడా ఇది కవర్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అవి ఉన్నా కూడా దానిలో కూడా మనము వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో డీవీటీ సమస్య చాలా తీవ్రంగా ఉంటుందని వింటూ ఉన్నాము. సో చిరంజీవి హాస్పిటల్స్ లో డీవీటీకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుతుంది? డీవీటీలో ఎవరైతే కాళ్ళు ఉబ్బిపోయి సడన్ గా ఉన్న వాళ్ళలో వాళ్ళకి మనం చిన్న డాప్లర్ స్కాన్ ద్వారానే మనకి అర్థమైపోద్దమ్మా డీప్ వెయిన్ థ్రోంబోసిస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందనో. వీళ్ళకి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మన చిరంజీవి హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా దీన్ని ఫార్మకో మెకానికల్ థ్రోంబోలైసిస్ అంటాం. ఇది కూడా ఒక చిన్న సూదితోనే లోపలికి ఒక డివైస్ పంపించి ఏదైతే క్లాట్ ఉందో దాన్ని మొత్తం మ్యాసరేట్ చేసి దాన్ని ఆస్పిరేట్ చేసేస్తాం. అంటే ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది మన దగ్గర, యాంజియోజెట్ అని. అది ఏం చేస్తుందంటే మనకి ఏదైతే క్లాట్ ఉందో దాన్ని మొత్తాన్ని వెనక్కి సక్ చేసేస్తుంది, బ్రేక్ చేసి సక్ చేసేస్తుంది. క్లీన్ రెక్స్టీ అలా రకరకాల డివైజెస్ మనకు ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి. అన్ని అడ్వాన్స్డ్ డివైజెస్ మనకి చిరంజీవి హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. సో ఆ టెక్నాలజీతో మనం వెంటనే ఆ క్లాట్ ని మొత్తం క్లియర్ చేసేసి ఏదైతే ఆ రక్తనాళం బ్లాక్ అయిందో దాన్ని అంతా ఓపెన్ చేసేసి క్లాట్ పైకి పోకుండా జారకుండా కూడా మొత్తం ఆస్పిరేట్ చేసేసి ఒక చిన్న సూత్తోనే కోత కుట్టు ఇది కూడా ఏమి ఉండదు. దీనిలో ఒక మందు కూడా ఇస్తాం కరిగిపోయేటట్టు. ఆ మందు కూడా ఇచ్చుకొని మనం ట్రీట్మెంట్ చేస్తాం. కొంతమందిలో ఐవీసీ ఫిల్టర్ అనేది కూడా వేస్తాం. అంటే చెడు రక్తనాళం క్లాట్స్ పైకి జారి లంగ్స్ కు వెళ్లే ప్రమాదం ఉంటది కాబట్టి మన ఐవీసీ అనేది మెయిన్ బ్లడ్ వెసల్ అనమాట, చెడు రక్తం తీసుకెళ్లేది కింద నుంచి. ఆ బ్లడ్ వెసల్ లో మనం ఒక ఫిల్టర్ అనేది డిప్లాయ్ చేస్తాం. దానివల్ల మనకి ఈ క్లాట్స్ అన్ని ఆ ఫిల్టర్ ఆపేస్తుంది. సో వాళ్ళకి లంగ్స్ కి వెళ్లకుండా లైఫ్ థ్రెటనింగ్ కాకుండా కాపాడుతుంది.